హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఎపిసోడ్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లోనే మన హీరోయిన్ తన స్టోర్లో తన వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత ఆన్లైన్లో ఒక వీడియో వైరల్ అవుతుంటే అది చూసి హీరో గురించి ఆలోచిస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ ఫుడ్ తీసుకొని రావడంతో ఆ ఫుడ్ని చూసి చాలా బాగుందని తింటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వు హీరోని మిస్ అవుతున్నావు కదా అని అంటే, అదేం లేదు, తన వీచాట్ను నేను బ్లాక్ చేశానని తన ఫ్రెండ్కి చూపిస్తుంది అనమాట. తర్వాత అన్బ్లాక్ చేసి హీరో మెసేజ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్, ఇదిగో నీకు కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను రా అని హీరోయిన్ ల్యాప్టాప్ దగ్గరకు పిలుచుకెళ్ళి, ఇవిగో ఎలా ఉన్నాయి కపుల్ డ్రెస్సెస్ అంటే, చాలా బాగున్నాయి, ఒకసారి బయట పెట్టి చూద్దామని హీరోయిన్ బయట పెట్టి చూస్తుంది అనమాట. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి బాగా తింటుందనమాట. వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చావు అలా తింటున్నావు అని అంటే, హీరోయిన్ ఇన్ని రోజులు నేను బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాను, అందుకే ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నానని అంటుంది. అప్పుడే హీరోయిన్కి ఫోన్ వస్తుంది. అలా హీరోయిన్ ఫోన్ మాట్లాడుతూ, అమ్మ నాకు స్టోర్లో వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది, తను చాలా వర్క్ చేస్తుంది, మనం అక్కడికి వెళ్ళి చూద్దామని అంటే వాళ్ళ నాన్న కూడా సరే అంటాడనమాట. అలా స్టోర్ దగ్గరికి వెళ్ళినాక హీరోయిన్ వాళ్ళ నాన్న అడుగుతాడు, ఒకసారి చెప్దామంటే అదేమొద్దని డైరెక్ట్గా లోపలికి వెళ్తారు. అక్కడ హీరోయిన్ వర్క్ చేయడం చూసి వాళ్ళమ్మ పిలిస్తే వెంటనే తన దగ్గరికి వెళ్ళి, ఎందుకు వచ్చావమ్మా అని హక్ చేసుకుంటుంది. నేను చూడడానికి వచ్చానులే అంతే, అంతకు మించి ఇంకేం లేదనేసరికి మొత్తం చూపించి తిరిగి వాళ్ళని పంపించేస్తుంది అనమాట. వాళ్ళమ్మ వాళ్ళ నాన్నేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నెక్స్ట్ డేనేమో హీరో ఫ్లైట్లో నుంచి దిగి వస్తాడనమాట. ఎయిర్పోర్ట్కి లిన్ను పికప్ చేసుకోవడానికి వస్తే లిన్ అంటారు, నిన్ను మిస్ అయ్యానని హీరోయిన్ అనడంతో హీరో ఏమో అవేం పట్టించుకోకుండా హీరోయిన్కి మెసేజ్ చేస్తాడనమాట. అలా లిన్ హక్ చేసుకునే వెంటనే హీరోకి పెయిన్ వస్తుంది. అప్పుడు హీరో అడుగుతాడు, నువ్వు హీరోయిన్కి నేను అబ్రాడ్కి వెళ్ళిన దాని గురించి చెప్పావా లేదంటే లిన్ను లేదంటాడు. అలా హీరో కోపంగా, నేను ట్యాక్సీలో వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు బయలుదేరుతుంటాడు అనమాట. మరోవైపు ఏమో హీరోయిన్ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను వెళ్తున్నానంటే హీరోయిన్ కూడా సరే అనేస్తుంది అనమాట. అప్పుడే హీరో పెట్టిన మెసేజ్ రావడంతో అది హీరోయిన్ చూసి కూడా పట్టించుకోకుండా అక్కడ పెట్టి తన వర్క్లో పడుతుంది. అప్పుడు తనకు ఫైల్ కావడంతో అక్కడున్న ర్యాక్లో నుంచి ఫైల్ తీసుకొని వస్తూ ఉంటే అక్కడున్న నట్టు ఊడిపోతుంది అనమాట. అది తన మీద పడుతూ ఉంటే అప్పుడే హీరో వచ్చి తనని సేవ్ చేస్తాడు. సేవ్ చేసి హీరోయిన్ అడుగుతాను, నీకేం కాలేదు కదంటే హీరోయిన్ అంటుంది, ఇప్పుడు నీకే దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్దాం రా అంటే హీరో ఏమో జరిగిన దాని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అదిగా అక్కడ రక్తం వస్తుంది రా అని తనని హాస్పిటల్కి పిలుచుకెళ్తుంది అనమాట. హాస్పిటల్లోనేమో హీరో తన చెప్తూ ఉంటాను, నేను ఒక మిషన్ మీద అబ్రాడ్కి వెళ్ళాను, అందుకే నీకు చెప్పడానికి వచ్చినా, కానీ నువ్వు లేవని హీరోయిన్కి చెప్తూ ఉంటే హీరోయిన్ అంటుంది, అదేం అవసరం లేదు, నువ్వు నా వల్ల నీకు ఇంజూరీ అయింది కాబట్టి నేను మనీ పే చేశానని అంటూ ఉంటాడు. బయట ఏమో లిన్ అలాగే హీరోయిన్ ఫ్రెండ్ వింటూ ఉంటారనమాట. అప్పుడు లిన్ అంటాడు, నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ కదా అని అంటే అవును అంటాడు. అప్పుడు లిన్ తన గురించి తాను చెప్పుకుంటుంటే, అవసరం లేదు, నువ్వు నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలని హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది. తర్వాత లిన్ అంటాడు, నీకు కోపం రావడం సహజమే, కానీ నేను చెప్పేది విను, ఐఎమ్ సారీ అని చెప్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అదేం అవసరం లేదని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు హీరో లేవడంతో తనకు పెట్టిన సెలైన్ బయటకు వస్తుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కోపంగా, నువ్వు అలా చేయకు, బ్లడ్ రివర్స్ అవుతుంది అనేసరికి హీరో తను చేపట్టుకొని హీరోయిన్ నువ్వెవరో నేనెవరో అని చెప్పడంతో హీరో నాకు పెయిన్ వస్తుందని యాక్టింగ్ చేస్తుంటే బయట ఉండి వాళ్ళందరూ వింటూ ఉంటారు అనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, నీ యాక్టింగ్ చాలేగా అని అంటే బయట ఏమో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అనమాట, లిన్ హీరోయిన్ ఫ్రెండ్. మరోవైపు అప్పుడే హీరోయిన్కి ఫోన్ వస్తుంది. ఫోన్లోనేమో హ్యాండ్సప్ గాయ్ అని ఫీడ్ చేసుకోవడంతో హీరో మాటలు వినడానికి చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటే హీరో ఎవరని అడుగుతాడు. మరోవైపు ఏమో హీరోయిన్కి ఫోన్ చేసిన పర్సన్ డైరెక్ట్గా లోపలికి వస్తాడనమాట. మీరు బయట ఉండి ఏం చేస్తున్నారు, హీరోయిన్కి ఏమైందంటే ఏం లేదని హీరోయిన్ లోపలికి పిలుచుకెళ్తారు. అప్పుడు ఆ పర్సన్ అంటాడు హీరోయిన్ తోటి, హీరోయిన్ యాక్ట్ చేసుకొని నీకు మనీ ఎంత కావాలనో చెప్పు అంత ఇస్తామని అంటే హీరో ఏమో ఎవరు అతనని హీరోయిన్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, తను నా గుడ్ ఫ్రెండ్ అని అంటూ తనని హక్ చేసుకుంటాడు. అప్పుడు హీరోకి ఏమో కోపం వస్తూ ఉంటుంది. కానీ తర్వాత హీరోయిన్ అంటుంది, సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, ఇంకా మేము వెళ్ళిపోతాం, మాకు పని ఉందని వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు హీరో అంటాడు లీన్ తోటి, ఇదంతా నీ వల్లే, నువ్వు చెప్పంటే చెప్పలేదు, ఇప్పుడు తన కోపం మీద ఉందని అంటాడు. బయట ఏమో వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వెందుకు నా నెంబర్ అలా సేవ్ చేసావని అంటే ఏం లేదు, ఊరికనే చేసాను అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను నీకు ఆంటీ అవుతానని మర్చిపోయావు కదా అని అంటే అదేం లేదా అంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ తోటి, నువ్వు హీరోయిన్ మిస్ అవుతున్నావు కదా అని అంటే అదేం లేదు, ఇప్పుడు నేను కేవలం నా స్టడీస్ పైన నా కెరియర్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేం లేదా అంటుంది.
నెక్స్ట్ డే ఏమో హీరో రికవర్ అయ్యి తన ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళు రీల్స్ చూస్తూ ఉంటారనమాట. అప్పుడు హీరో చూసి చాలా బాగున్నాయి కదా అని అంటే అందరూ భయపడి హీరోకి ఫోన్ ఇచ్చేస్తారు. అప్పుడు హీరో అంటాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అందుకే మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరని హీరో అందరినీ తిడుతూ ఉంటాడు. అప్పుడు లిన్ అంటాడు, అదేం లేదు ఇట్లా మమ్మ చూస్తుంటా వచ్చాయని. అప్పుడు హీరో అంటాడు, మన టీము చాలా లోలో ఉంది, ఎవరికి తెలియదు అంత ఎక్కువగా, మీటింగ్ పెట్టండి మనం మాట్లాడుకుందామని ఆ వీడియోని చూపిస్తారనమాట. అప్పుడు అందరూ ఉండి ఒక ఐడియా ఇస్తారు. హీరో అంటాడు, మన టీంని ఎలాగైనా ప్రమోట్ చేసుకోవాలి, ఇలానే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని అంటే లిన్ ఏమో అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు హీరో క్విన్కి చెప్పి వీడియో తీయమంటాడు. అలా క్విన్ వీడియో తీస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లిన్ను డ్యాన్స్ చేయడం చూసి నవ్వుతూ ఉంటారనమాట. అలానే క్లాప్స్ కొట్టడంతో అప్పుడు లిన్ను బయటకు వచ్చి వీడియో తీయడం చూసి మీరు స్టాప్ చేయండి అని అంటే హీరో అంటాడు, ఎవరెవరు ఈ వీడియోకి డ్యాన్స్ చేయాలనుకుంటున్నారంటే నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ఏం డ్యాన్స్ చేస్తానంటే పక్కన ఉన్న అమ్మాయి నువ్వు అవసరం లేదు అని తిట్టేస్తుంది అనమాట. తర్వాత అందరు కలిసి చెన్ననే లిన్నుని చూపిస్తారనమాట. లిన్ ఏమో నేను వేయనన్నా కానీ హీరో సరే వెళ్ళండి లిన్నే వేస్తాడని చెప్తాడు. అప్పుడు లిన్ వచ్చి హీరోకి ఇదిగో నిన్న హాస్పిటల్కి వచ్చిన అబ్బాయి పేరు చెంగు, ఇతను ఒక ఫోటోగ్రాఫర్ స్టూడెంట్ అని అన్ని హీరోకి డీటెయిల్స్ ఇస్తారనమాట. హీరోని అలాగే క్విన్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారనమాట హీరోయిన్ దగ్గరికి వెళ్ళమని. అలా హీరో కిట్ తీసుకొని హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తాడు. హీరోయిన్ ఏమో చెంగుకి మెసేజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఒక వర్క్ కోసం. అలా హీరో ఎందుకు వచ్చావని హీరోయిన్ అడిగితే హీరో అంటాడు సారీ చెప్పడానికని ఫీడ్ చేస్తా అంటాడు. మరోవైపు ఏమో చెంగు హీరోయిన్ మెసేజ్కి రిప్లై ఇస్తూ ఉంటాడనమాట. తర్వాత హీరోయిన్ అంటుంది, సరే అయితే రేపు చెయ్యి, నాకు ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది, నేను బయటకు వెళ్ళాలి, నువ్వు నన్ను అక్కడ డ్రాప్ చేస్తావని అంటే హీరో కూడా సరే అని అంటాడు. అలా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే హీరోయిన్ కార్లో మెసేజ్ చేస్తూ స్మైల్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు హీరో అంటాడు, నువ్వు చెంగుకే కదా మెసేజ్ చేసేదని అంటే నీకెలా తెలుసా అని అంటుంది. నాకు అన్నీ తెలుసు అని చెప్తాడు. అలా హీరోయిన్ క్లబ్లోకి వెళ్తూ ఉంటే హీరో తన డ్రెస్ చేంజ్ చేసుకొని హీరోయిన్ వెంట వెళ్తాడు అనమాట. అలా హీరోయిన్ ఒక అమ్మాయిని మీట్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి మెర్సీ అనమాట. తను ఒక మోడల్. తను మీట్ అయ్యి తన వర్క్ గురించి చెప్తూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ గురించి వెతుకుతూ ఉంటాడు అనమాట. అప్పుడే హీరోయిన్ పైన ఒక పర్సన్ చేయబోతుంటే అప్పుడే హీరో వచ్చి తనని అక్కడికి నెట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే అక్కడికి మెర్సీ వచ్చి రండి మనం మన రూమ్లోకి వెళ్దామని ప్రైవేట్ రూమ్లోకి పిలుచుకెళ్తుంది. అప్పుడు అక్కడ అందరూ డ్రింక్ తాగుతూ ఉంటే కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, కొత్త ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు 3 పెగ్స్ వేయాలని అంటే హీరోనే తాగుతాడనమాట. హీరోయిన్వి తనవి మొత్తం తాగి అలానే పడిపోతాడు. నేను చెంగుతో మాట్లాడుతూ ఉంటే హీరో ఏమో పడుకుని ఉంటాడు కదా, అదే మత్తులో కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చాలా సీక్రెట్గా మాట్లాడుకోవడం అది చూసి హీరోయిన్ బ్యాగ్ అలాగే హీరోయిన్ పట్టుకొని బయటికి లాక్కొని వచ్చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఎందుకు ఇలా నువ్వు బిహేవ్ చేస్తున్నావు, నీ లిమిట్స్లో నువ్వు ఉండని కోపంగా తిడుతూ ఉంటే హీరో ఏమో సరే అని స్ట్రైట్గా నిలబడతాడనమాట. తర్వాత హీరోయిన్కి జెలసీగా ఉందని అంటే హీరో అదేం లేదనడంతో హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే హీరో తను లాక్కొని తన దగ్గరగా లాక్కుంటాడు అనమాట. అలా ఒకరొకరు చూసుకుంటూ ఈ ఎపిసోడ్ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్